సార్ మీరేం ప్రభుత్వం వ్యతిరేకత కారణంగా ప్రజలు బయటకు వస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కొంతమంది రౌడీ మూకల్ని పోగేసుకొని రాష్ట్రం పైన ఒక దండయాత్రలాగా చేస్తున్నారు. ఇటువంటి రౌడీ మూకల తోకలు కత్తిరిస్తాం. మా కార్యకర్తలు జనం దగ్గరికి వెళ్తున్నారు, జనం దగ్గరికి వెళ్తున్న మా కార్యకర్తలను ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి ఏమైనా అడిగితే వాళ్ళను తాట తీస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సారీ, ముఖ్యమంత్రి ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణంగా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి జనాలు వస్తున్నారు, ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్తున్నారు మీరు చెప్తున్నారు. కానీ ఆ జనాలంతా కూడా రౌడీ మూకల్ని జగన్మోహన్ రెడ్డి వేసుకొని రాష్ట్రం పైన దండయాత్రలాగా వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. మనం అక్కడికి పొంగనూరులో వేసుకొని వెళ్ళిందేమో కార్యకర్తలనా, జగన్మోహన్ రెడ్డి వేసుకొచ్చిందేమో రౌడీ మూకలనా? పొంగనూరులో రాళ్లు రువ్విందేమో పోలీసులా, ఇక్కడ రాళ్లు రువ్విందేమో వైఎస్ఆర్సీపీ నాయకులా? ఇలా ఉంటాయి మాటలు. మనం కాస్త వయసు పెరిగింది, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం. రాజకీయ విమర్శ ఏది, వాస్తవ విమర్శ ఏది అనేది కొంచెం మనం కూడా ఆలోచించుకొని చేయాలి. నిజంగానే రౌడీ మూకలను వేసుకొని పెడితే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్? రౌడీ మూకలు అక్కడ దాకా వచ్చాయంటే గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్ అని అడుగుతున్నా నేను. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? రౌడీ మూకలు అక్కడ దాకా వచ్చారు అంటే రౌడీ మూకలని మీరు చెప్పారు కదా. జడా శ్రవణ్ కుమార్ వచ్చాడు అక్కడికి, నా మీద ఒక 5 కేసులోని నేను రౌడీ షీట్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి జడా శ్రవణ్ కుమార్ నువ్వు వెళ్ళటానికి లేదా, నువ్వు రౌడీ షీటు, నీ మీద 5 కేసులు ఉన్నాయి, నువ్వు ఇట్లాంటి మీటింగ్లోకి వెళ్ళటానికి లేదని అరెస్ట్ చేసుకో, ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకో. యూ హ్యావ్ ఎవరీ రైట్ కదా. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఏంటి? నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఏంటి? మీరేమన్నా సినిమాలో వేసుకుని ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఏంటి మీరు? మీ అబ్బాయి అడ్మినిస్ట్రేషన్ చేయండి. ఆయన అంటే ఎటు షూటింగ్కి వెళ్ళాడు, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా మీరే కదా చూడాల్సింది. చూడండి, ఆ సినిమాలు వేసుకొని చూడండి. కాదు సార్, ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్లా కనపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలకు కావచ్చు, భారతీయ జనతా పార్టీ జనసేన కొంచెం దూరంగా ఉంటున్నాయాలంటే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. మొన్నటి ఉత్సవాలు, 1 ఇయర్ ఉత్సవాల్లో పెద్దగా కనపడలేదు వాళ్ళు. వెన్నుపోటు దినోత్సవం నేను అడుగుతున్నాను నరసింహరావు గారు. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటే నల్లగా కనపడతా, మీరు అద్దంలో చూసుకుంటే తెల్లగా కనపడతారు. అంటే ప్రపంచానికి ఎలా కనపడినా కూడా మనం ఎలాగున్నాం మన అద్దం మనకు చెప్తుందిగా కదా. పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు నేను చెప్పకపోయినా పవన్ కళ్యాణ్కి తెలుసు, భారతీయ జనతా పార్టీకి తెలుసు, తెలుగుదేశానికి తెలుసు. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చే మనుషుల ప్రతిపక్ష నాయకుడికి అంత ఎందుకు సపోర్ట్ వస్తుంది, మన మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు కదా. ఎందుకు కూటమి ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు? వీళ్ళు ఏ మాత్రం మాట్లాడినా భారతీయ జనతా పార్టీ అరే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సింది మీరే కదా అంటాం మనం. అవును అవును, మీరు అందుకనే క్లవర్ గా దే డిడ్ంట్ టచ్ మేనిఫెస్టో. అవును, టచ్ చేయలేదు ఆ రోజు. They didn't touch manifesto. They were not part of the manifesto. Because BJP knows pretty well. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో మనం పట్టుకున్నామంటే దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మన మీదకి వస్తుంది. కాబట్టి మనం పట్టుకోవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పట్టుకుని జాయింట్ గా దే మేడ్ ఎ ప్రామిస్ టు ది పీపుల్. ఇప్పుడు ఈ ప్రామిస్ ని నిలబెట్టించగలకపోతే నాలాంటి వాడు ప్రశ్నిస్తున్నాడు కదా, లేకపోతే మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, లేకపోతే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కదా. సమాధానం లేదు. ఎందుకు లేదు సమాధానం? ఏమయ్యా 2024లో తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు భయ, ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఎందుకు ప్రామిస్ చేశారు మీరు మేనిఫెస్టోలో అని అన్నావు అనుకో, 10,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి రావాలి? కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు లేవు. మన డిపార్ట్మెంట్ లో బ్లీచింగ్ పౌడర్ అట్లా చల్లడానికి డబ్బులు లేవు. మరి మనమేమో కొండల కోతలు కోసేసాము, మనమేమో అద్భుతంగా చేసేస్తాము, తోడ్చేస్తాము, నరికేస్తాం, పొడి చేస్తాం, పిడి చేస్తాం అన్నాం. మనం ఎక్కడ చూస్తేనేమో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఇప్పుడు మన ఇంటికి ఏమైనా రంగులు వేసుకుందామంటే పాపం ఏదో ఆయన ఇంటికి రంగులు వేసుకోవడానికి ఒక 50 కోట్లు 100 కోట్లు గ్రాంట్ చేసుకున్నాడు ప్రజల డబ్బులతోటి.
సో రాష్ట్రంలో అమలుపరచాల్సినటువంటి ప్రాజెక్టులు, చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసులు అమలుపరచాలి అంటే ఖచ్చితంగా ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది. ఈ వ్యతిరేకత వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం విజయోత్సవాల్లో పార్ట్ అయినప్పటికీ, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికీ, ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం అయినప్పటికీ రేపొద్దున ప్రజలు మనల్ని కూడా చేతికరించుకుంటారు. ప్రజలు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు గడప గడపకి వెళ్ళమనండి, పవన్ కళ్యాణ్ని లేకపోతే జనసేన కార్యకర్తలు వెళ్ళమనండి, నీ దమ్ముంటే నీ ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళ వెళ్ళి ప్రజల చేత్కారాలు ఎదుర్కోకుండా ప్రజల ఆశీర్వాదాలతో గనక ఒక 100 ఏళ్లలో వీళ్ళకి 10 ఇళ్ళు ఆశీర్వదించినా నేను ఇంకోసారి జనసేన గురించి, తెలుగుదేశం గురించి మాట్లాడు. అంత వ్యతిరేకత ఉంది. నేను ఇప్పుడు చెప్పిందే సార్, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి 164 ప్రామిసెస్, మేనిఫెస్టో ప్రామిసెస్, సారీ 143, 143 అంటారు, ఐ లవ్ యూ అంటారు. 143 ప్రామిసెస్ లో నాట్ ఈవెన్ 3 ప్రామిసెస్ దే ఫుల్ఫిల్డ్. ఓకే ఓకే. మరి ఎట్లా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు? రేపొద్దున వాళ్ళు హౌ దే విల్ బి అ పార్ట్ ఆఫ్ కూటమి. సో దూరంగా ఉంటున్నారు అంటే ఏమని అర్థం? మనకెందుకులే టీడీపీ పైన దోసేద్దామనా, లేకపోతే సమయం వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళిపోదామనా? ఆ వ్యతిరేకత మనమే తీసుకోవడం ఎందుకనా ఏంటి? పెళ్ళయింది సార్, కొత్త కాపురం, కొత్త మురిపం బాగుంది కొన్ని రోజులు. సో కొన్ని రోజులు కొత్త కాపురం బాగానే గడిచింది. మెల్లగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు మొదలైనవి. ఒకళ్ళు బాత్రూంలోకి వెళ్తే ఇంకొకళ్ళు మొబైల్ చెక్ చేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు బయటకు వెళ్తే ఇంకొకళ్ళు జీపీఏ ట్రాకర్ పెట్టుకుంటున్నారు. ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు, కొత్త ఎగ్జాంపుల్స్. ప్రజలకు అర్థం కావాలి కదా. చెక్ చేసుకుంటున్నారు. ఇంకో 1 ఇయర్ పోతుంది, ఎక్కడో చోట ఎవిడెన్స్ తోటి దొరుకుతారు. దొరికిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవల తర్వాత జ్యుడిషియల్ సపరేషన్ అవుతుంది. జ్యుడిషియల్ సపరేషన్ తర్వాత ఇంకొక 6 నెలలో 3 నెలలో పోయిన తర్వాత ఇక నువ్వు నేను కలవటం అసము అనుకుంటారు. దానికి ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు. సో ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్తారు. ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోయేదానికి ఇండికేషన్స్. ఓకే 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 ఓకే. అంటే ఎందుకు అంటే ఇండికేషన్స్, ఇప్పుడు సార్ ఒక పెద్ద మొక్క ఉంది సార్, ఆ మొక్క పక్కన చిన్న మొక్క ఉంది సార్. ఈ పెద్ద మొక్క, ఈ చిన్న మొక్క పెరగదు, పెద్ద మొక్క తరగదు. 40 సంవత్సరాలు చరిత్ర తెలుగుదేశం పార్టీ తగ్గదు, 10 సంవత్సరాల జనసేన పెరగదు. ఎందుకు పెరగదు అంటే ఈ మొక్క నీడలో ఇంకొక మొక్కను పెరగనివ్వదు, న్యాచురల్ గానే. సో పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత వరకు మనం పెరగము. సో తెలుగుదేశం పార్టీతో వీలైనంత వరకు తెగదెంపులు చేసుకుని బయటకు రావాలి. అలా రాలేకపోతే మనం బ్రతకలేము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున జనసేనతో కలవకపోతే మనకి కొంత ఓట్లు పోతాయేమో అన్న ఆలోచనతో. సో దేర్ మే బి సో మెనీ థింగ్స్ మే హ్యాపెన్ tomorrow or day after tomorrow, I don't know. I cannot anticipate everything, but thing is వీళ్ళ రాజకీయ పోరాటంలో, రాజకీయ చతురతలో, రాజకీయంగా నేను బతకాలా నువ్వు బతకాలన్న ఆలోచనలు అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చచ్చిపోతున్నారు. అది అన్ఫార్చునేట్. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటంలో, భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి పనులు చేయటంలో ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కుంటుపడిపోతుంది. ఇప్పుడు మీరు 16 మంది కలిసి, ఒక తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఒక పాపను రేప్ చేసిన కేసులో ఏ ఒక్కళ్ళైనా పరామర్శించారా? ఆ పాపకి ఒక పాపకు భరోసా ఇచ్చారా? ఒక పాపని నిన్న కొట్టి చంపేసేస్తే ఆ పాపకు భరోసా ఇచ్చారా? సో భరోసా ఇవ్వలేని కార్యక్రమంలో రాష్ట్రంలో ఇన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో కనీసం ₹1 పెట్టుబడి పెట్టడానికి 10 మంది రాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు చేతులెత్తేసి మీ రాజకీయ ప్రయోజనాలతోటి రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ని తాకట్టు పెడుతున్నారు అనేది నా బాధ. మీరు ఉంటారా, సస్తారా, పార్టీలు ఉంటాయో పోతాయో మాకు సంబంధం లేదు. స్టేట్ ఇంట్రెస్ట్ ఈజ్ అట్ స్టేక్. సో ఓవరాల్ గా ఈ 3 పార్టీలు ఖచ్చితంగా ఇప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ లో ఉన్నాయి. సో బహుశా నేను అనుకోవటం జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీకి చెక్ పట్టే అవకాశం అయితే ఉంది. అది అతి త్వరలో ఉంటుందని అయితే నేను భావించగలను. ఓకే, చివరిగా